మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను, పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసి కోతి నా పాట. మీరిద్దరు ఎక్కడ కలిశారు? ఎప్పుడో జరిగింది మీ మ్యారేజ్? నా పేరెంట్స్ అంటే మా అన్నయ్య వాళ్ళకి ఇట్లా ఎవ్వరు తోడలేరు. ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో. నువ్వు చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అందరితో పాటు నేను కూడా అంతే. అమ్మ ప్రేమలోనా, మన తల్లి ప్రేమలోనా. అంటే చిన్నప్పుడు నీకు హేళన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఒకనొక టైంలో చనిపోవాలి అనిపించేంత కష్టం వచ్చింది. అదర నా గుండెలదరా నిదురా, కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్న ఆ గెస్ట్ ఎవరో కాదు, ఫోక్ సింగర్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. రషీద్ అండ్ సమీరా ఇద్దరితోని ఉన్నాము ఇలా మన స్టూడియోలో. ఆయన మంచి మంచి పాటలతోని, ఫోక్ పాటలతోని ఆయన కొన్ని సాంగ్స్ పాడుతూ తన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. అదర నా గుండెలదరా నిదురా, కంటికి రాదు. అదర నా గుండెలదరా నిదురా, కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా. హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీరు హాయాలో కంటే నమస్తే పెట్టడం మంచిది. అయితే పెట్టాలి మళ్ళీ. నమస్తే. నమస్తే నీకు, అట్లనే సోషల్ పోస్ట్ టీవీ అందరికి. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఏంది రషీద్, అన్నం తింటలేవా? నువ్వు బక్కగా అయిపోయినావు. అన్న తిరుగుడు కొంచెం ఎక్కువైంది అట్లా. లేదు, సమీర అన్నం పెడతలేనట్టుంది. కాదు, తిరగడం ఎక్కువైంది, తిండి తక్కువైంది. మళ్ళీ నువ్వు తగ్గలేదు. నేను ఇంతే ఇక, ఆమెకు ఏమంటారు, పేషెంట్, థైరాయిడ్ పేషెంట్. ఓకే నైస్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇప్పుడు మీరు? నిజామాబాద్ లో ఉంటారా, హైదరాబాద్ లో? నిజామాబాద్ లో. ఓకే, ఎలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్ని మీకు? ఓకే, పర్లేదు. నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది తెలంగాణ సాంస్కృతిక సారథి. అవును, ఓకే. సో యూట్యూబ్ షోస్, టీవీ షోస్ చేయట్లేదు. టీవీ షోస్ చేస్తలేవు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మళ్ళీ జాబ్, ఈ షోస్? సారీ, అంటే యూట్యూబ్ అప్పుడప్పుడు ఉండేది, డ్యూటీ రెగ్యులర్. ఓకే, మళ్ళీ మనం ఒక పాటతో స్టార్ట్ చేసుకుందాం మన ఇంటర్వ్యూ. ఓకే ఓకే, మంచి పాట తీసుకో. అదర నా గుండెలదరా నిదురా, కంటికి రాదు. అదర నా గుండెలదరా నిదురా, కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా. నా పాలి రాగా మధుర వెన్నెలగా సెనుగదరా. కాలికి గజ్జగట్టి కడవా సంకాన పెట్టి, కాలికి గజ్జగట్టి కడవా సంకాన పెట్టి, కంటి నీరు కడవ నిండెను గదరా. నా పాలి రాగా గడవ పగిలి కాల్వ వారెను గదరా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఏటి గట్టున గూడు గడదం బదరా. నా పాలి రాగా ఏరు వస్తే కూడబోదం గదరా. వావ్, సూపర్. ఓకే సమీరా, నువ్వు పాడతావు ఒక పాట? నేను ఇప్పుడే పాడను. ఎప్పుడు టైం తీసుకుందామా? ఓకే, నైస్. ఓకే, ఇవి ఎక్కడ నేర్చుకున్నా సమీర్ మొత్తం ఇవన్నీ పాటలు మీరు? ఇవన్నీ మాకు ఒక మాస్టర్ ఉండేవారు, అంటే ఇప్పుడు కూడా ఆయన నేర్పిస్తుంటారు. ఓకే, ఆస్ట గంగాధర్ అని నిజామాబాద్ వాళ్ళది కూడా. నన్ను మొత్తం అంటే నేను రేలాలో ఈ అందరి ముందు నేను ఉన్నా అంటే దానికి కారణం ఆయనే. ఓ సూపర్. అంటే ఫోక్ సింగర్స్, ఫోక్ సాంగ్స్ ఎందుకు పాడుతున్నావు? అంటే ఊర్లో కొంచెం మంచిగా ఉంటుందన్నా? అంటే నాకు అలవాటు ఈ పాటలతోటే అలవాటైంది. మా సార్ ఇదే నేర్పించారు. నేను అన్నీ పాడతా బేసిక్గా. ఇప్పుడు అన్ని జానరాస్ అంటే లైట్గా కొంచెం సెమీ క్లాసికల్ సాంగ్స్, తర్వాత ఇప్పుడు మూవీ సాంగ్స్ అన్ని పాడతా. కానీ నేను ఫోక్ బ్రాండ్ కదా, అవును. ఎక్కువ సింగర్ అంటే రషీద్ అని ఎన్ని వాడినా అది వాడకుండా ఊకోరు జనం. ఓకే, రేలారే సాంగ్ అప్పుడు చేసేప్పుడు షోకి ఎలా ఛాన్స్ వచ్చింది నీకు? ఇదే నేను మామూలుగా ప్రోగ్రామ్స్ చేసేవాడిని మా సార్తో పాటు. ఒకసారి అంటే మా సార్కి పరిచయం ఉన్నారు అక్కడ డైరెక్టర్ సార్. సో ఆయన ఫోన్ చేసి ఈసారి పిల్లల సీజన్ ఎవరైనా ఉన్నారా చూడు అంటే, ఇంకా మా వాడు ఉన్నాడు, మరి ఎట్లా వాడతాడో చూడండి మీరు అంటే, నేను
పోయి ఒకటే పాట పాడిన. మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేద బువ్వలు వండుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేద బువ్వలు వండుకున్నారంటో, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ ఆ చిన్నన్న మా చిన్న బదిన, అరే చిన్నన్న మా చిన్న బదిన, అరే లోపటింట్లో దబది బలంటో, మా చిన్నన్న మా చిన్న బదిన, ఆ పెద్దన్న మా పెద్ద బదిన, అరే పెద్దన్న మా పెద్ద బదిన, అరే గుడిసెలింట్లో గుబగుబలంటో, మా పెద్దన్న మా పెద్ద బదిన, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేద బువ్వలు వండుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ. ఈ పాటతోటి ఒకటేసారికి నన్ను సెలెక్ట్ చేసిర్రు. డైరెక్ట్గా నేను షూటింగ్కి వచ్చిన, తర్వాత మేము ముంగటికి వచ్చిన. సెలెక్ట్ చేయకుంటే ఎలా ఉంటాడు చెప్పు, లేకుండా రషీద్ కట్టెలు తీసుకొస్తాడు సెలెక్ట్ చేయకుంటే. అట్లుంటది. ఓకే, మీరు ఇద్దరు ఎక్కడ కలిశారు, ఎప్పుడో జరిగింది మీ మ్యారేజ్? మా మ్యారేజ్ 2020లో, లాక్డౌన్ తర్వాత. మంచోడి వేరు. లాక్డౌన్ లేదు, మా మ్యారేజ్ తర్వాతే లాక్డౌన్. జనవరి 19th కి జనవరి 19th మ్యారేజ్ అయింది. నెక్స్ట్ మంత్ లోనే మనకు లాక్డౌన్ వచ్చింది. సో మేము కలవకృతిలో పరిచయం అన్నమాట. ఎట్లా అంటే నేను అప్పుడప్పుడు కొన్ని ఫౌండేషన్స్ కి హెల్ప్ చేస్తుంటాను అనమాట. ఈవెంట్స్ ఏదో ఒక చిన్న హెల్ప్ లాగా. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారో, మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న ప్రోగ్రామ్స్ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి కొంచెం ఫండ్ కలెక్ట్ చేసి మేము ఇస్తాం అన్నమాట. మాకు వేరే టీం ఉంటుంది, బ్లైండ్ కమ్యూనిటీ. సో అట్లా చేస్తున్నప్పుడు ఈమె కూడా వచ్చింది. నాకు ఈమె పేరెంట్స్ లేరు బేసిక్లీ. సో నాకు పేరెంట్స్ లేరు, నాకు ఫీజులకు ఇబ్బంది అవుతుంది, నేను కూడా ప్రోగ్రామ్స్ చేసుకుంటా అంటే ఓకే అన్నారు. అప్పుడు నేను లేను. తర్వాత అమ్మాయి ఉంది బాగా ఆడుతుంది అని చెప్తే ఓకే తీసుకుపోదామని చెప్తే ఇంకా అప్పటి నుంచి ఆమె నాకు పరిచయం అయ్యారు. ఓకే, మా ఫస్ట్ ప్రోగ్రామ్ కలవకుర్తిలో. ఓ మహబూబ్ నగర్ కలవకు బాగా కలిసి వచ్చినట్టుంది కదా మీకు మమ్మల్ని కదా. ఓకే, ఏం చదువుకున్నాము సమీరా మీరు? నాది డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ టైంలోనే నేను కోటి ఉమెన్స్ లో చదువుకుంటున్నప్పుడు ఫీజు కోసం నేను స్టేజ్ ఈవెంట్స్ చేసేదాన్ని. దాంట్లో ఫస్ట్ వీళ్ళతోటే ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేసిన నేను. అంతకంటే ముందు ఏం లేకుండే. చిన్నప్పటి నుండి సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఫీల్డ్ తోటే స్టడీస్ కూడా కంప్లీట్ అవుతాయి అన్నట్టుగా అట్లా ట్రై చేశాను. సమీరా గారు మీకు పేరెంట్స్ లేరు అన్నారు కదా, ఎవరితో ఉండేవారు మీ చిన్నప్పటి? ఎప్పుడు అంటే మా పేరెంట్స్ నా మా మదర్ 10th లో చనిపోయారు, డాడీ 10th రిజల్ట్ వచ్చాక చనిపోయారు. ఇంకా ఇంటర్ డిగ్రీ మాత్రం ఇంకా అన్ని నేను ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇంటర్ ఫ్రీగానే చదువుకున్నాను. తాతయ్య వాళ్ళతో ఉండి డిగ్రీ మాత్రం నేను ఫీజు కట్టుకొని చదువుకోవాల్సి వచ్చింది. మీరే సంపాదించుకొని చదువుకున్నారు. మ్యారేజ్ జనవరిలో అయింది, మ్యారేజ్ అయిపోయాక లాక్డౌన్ టైమింగ్ లో జూలైలో మా తాతయ్య చనిపోయారు. ఇప్పుడు చదివారంటారు కదా, ఇది బ్లైండ్ లిపి చదివారా లేకుంటే నార్మల్ చదువు? అంటే ఫస్ట్ స్కూల్ నుంచి అంటే స్కూలింగ్ మొత్తం ఇంటర్ వరకు కూడా బ్లైండ్ అంటే బ్రెయిలీలోనే చదువుకున్నాము. తర్వాత కోటి ఉమెన్స్ కి అందరు నార్మల్స్ కదా, అందరితోటే క్లాసెస్ తో ఉండి మేము ఆడియో రికార్డ్స్ ద్వారా లేదంటే నోట్స్ వాళ్ళు చెప్తుంటే మేము రాసుకొని చదువుకున్నాం. అట్లా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. ఇప్పటికి కూడా అందరికి అదే. ఇప్పుడు కాలేజ్ వరకే, స్కూలింగ్ వరకే బ్లైండ్ అన్నది అంటే బ్రెయిలీ లిపి. ఇంకా తర్వాత మొత్తం నార్మల్స్ తోనే చదువుకోవాలి. ఇంటిగ్రేటెడ్ గా చాలా కొంచెం ఇబ్బంది ఉంటది. నోట్స్ మా లాంగ్వేజ్ లో రాసుకొని మళ్ళీ ప్రిపేర్ మాకెవరన్నా చెప్తూ ఉంటే మేము ఆ నోట్స్ రాసుకొని చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేటప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చెప్తే వాళ్ళు రాస్తారు. ఓకే, నైస్. ఓకే, అచ్చా. ఓకే, ఏ గ్రూప్ తీసుకున్నావు డిగ్రీలో? నేను BA తీసుకున్నా. ఓకే, మళ్ళీ జాబ్స్ కి ఏమైనా అప్లై చేస్తున్నావా? జాబ్ కి నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నా. ఏదన్నా వస్తే బెటర్ అన్నట్టుగా చూస్తున్నా. ఇంకా చాలా వరకు ట్రై చేస్తున్నా కానీ ఇంకేం రాలేదు. వస్తే బెటర్ ఆప్షన్. రషీద్, నువ్వు ఏం చదువుకున్నావు? సేమ్ డిగ్రీ, సేమ్ గ్రూప్. ఓకే, కాలేజ్ నిజామాబాద్. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తుండేవారు? మా పేరెంట్స్ అంటే నాకు అందరికి తెలిసిన విషయం, నేను మా టీవీలోకి రాకముందే అమ్మలేదు. డాడీ వేరే మ్యారేజ్ తర్వాత చేసుకున్నాం. మేము చిన్నగా ఉండే. సో నాన్న మేస్త్రి పనిచేసేవాడు. ఒక 5-6 years బ్యాక్ కొంచెం ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. సో అప్పటి నుంచి కొంచెం సిక్ ఉంటున్నారని చెప్పి ఇంకా నేను మామూలుగా ఒక చాయ్ హోటల్ పెట్టించిన. అదే ఇప్పుడు నడిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, కొంచెం అది కూడా తగ్గింది అనమాట.
ఇప్పుడు కొంచెం మంచిగా ఓకే ఉన్నారు. ఇప్పుడు రెస్ట్ వాళ్ళ మనవరాలతో ఆడుకుంటున్నారు మా మామయ్య. ఓకే నైస్. ఎంతమంది పిల్లలు? ఒక ఒక పాప. పేరేంటిది పాప పేరు? షహీరా. ఎన్ని ఇయర్స్ ఉంటది? జస్ట్ 21 months. 21 months. ఓకే సూపర్. ఆమెను కూడా సింగర్ చేస్తారా? ఇప్పటికే వాడుతుంది. ఇప్పటికే ఏదో ఒకటి వాడతాను. వాడిన పాటలు తిరిగేసి పాడుతాను. అవునా? తిరిగేసి వాడుతుంది. మళ్ళీ రషీద్ పాప అంటే ఎట్లుండాలి? మళ్ళీ తిరిగేసి వాడాలి. ఆమె లాంగ్వేజ్ లో ఆమె వాడుకుంటుంది. ఓకే మా కోసం ఒక మంచి పాట పాడు, క్లాసిక్ పాట పాడు. క్లాసిక్ అంటే మూవీదా? మూవీది పాడు. క్లాసిక్ కాదు, ఒక మంచి మీ ఇష్టం. ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను, ఇంత బ్రతుకు బ్రతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. వావ్ సూపర్. ఏం సమీరా శ్రీవల్లి అంటున్నాడు? మీరు గమనించాల్సింది అక్కడ మనసుల మాట, పేరు కాదు. పైన శ్రీవల్లి అని ఉంది కానీ లోపల సమీరానే ఉందా? ఏమో మళ్ళీ శ్రీవల్లి అంటుండే, మళ్ళీ మా సమీర పేరు అన్నా చెప్తాడేమో అంటే అసలు చెప్తానే లేడు. అదంతే ఇక కదా. ఓకే నీ ఇంటి చుట్టూ తిరిగాడా మరి నిజంగానే? ఇంటి చుట్టూ ఏం తిరగలేదు కానీ డైరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ మా పేరెంట్స్ కే చెప్పాడు. డైరెక్ట్ నాకు చెప్పకుండా మా తాతయ్య వాళ్ళతోటి ఒప్పించుకున్నాక నాకు చెప్పాడు. రషీద్ పాటల్లోనే ఘనుడు అనుకున్నా, చెప్పడంలో కూడా డేర్ అండ్ డాష్. అవును. అంటే నేను ఏమనుకున్నా అంటే నిజంగా ఇది అందరూ ఆలోచించాల్సిన విషయమే. ఫస్ట్ బాగా డీప్ గా లవ్ చేసుకొని మనము ఏదో ముసుగులో గుద్దులాట అనుకుంటా ఇది చేసుకొని మనం బాగా డీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పేరెంట్స్ చెప్తే వాళ్ళు నో అంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైతుంది కష్టం. అదే డైరెక్ట్ గా పేరెంట్స్ కి చెప్తే ఒకటే మాట, అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే పడితే లైన్ లో పడుతుంది లేకపోతే తిడుతుంది, ఇది కాకుండా నెక్స్ట్ లైన్ ఉంటది, పోతే ఇదది పోతుంది అది ఓటే ఇంకోటి వస్తుంది అన్న. అంటే ఇప్పుడు నేను పోతే ఇంకోటి వస్తుంది అన్నట్టుగా అప్పుడే వచ్చేసింది శ్రీవల్లి అన్నాడు నువ్వు ఒకటి. అంటే ఇది కాకపోతే ఇంకోటి అని ట్రై చేసుకోవచ్చు ఇప్పటి యూత్ లో మాట్లాడుకుంటే. మనసులోనే మాటలు బయటకు వస్తున్నాయి. సో నేను డైరెక్ట్ గా చెప్పిన, అంటే నాకు తెలుసు నేను ఒప్పేయగలుగుతాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, సో నేను ఒప్పేయగలుగుతానని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను మాట్లాడినా అది వర్కౌట్ అయింది. సూపర్, నాకు మంచి జరిగింది. ఓకే సమీరా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం కారం, కర్రీస్ లో కారం ఎక్కువ అప్పుడు తినే సగం తిండి కూడా మానేస్తాడు. అవును తింటే చాలా బక్కగా అయిపోయింది. ఎందుకు డైటింగ్ ఎందుకు చేస్తున్నావు? డైటింగ్ లేదు ఏం లేదు. డైటింగ్ కాదు కానీ అంటే డ్యూటీ టైంలో కొంచెం ఎండలో తిరుగుడు, ఎక్కువ ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఓకే ఓకే మా థ్యాంక్ యూ సో మచ్ మా, చాలా మంచిగా ఉంది. మీ పాటలు పాడుతుంటే అసలు వినాలనిపిస్తుంది, అసలు మీ దగ్గరనే ఉండాలనిపిస్తుంది మాకు. చాలా హ్యాపీగా. లాస్ట్ లో మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి అమ్మా. లాస్ట్ లో మీకు సారీ చెప్పాలి, ఎందుకంటే మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి అన్నారు. సో సారీ ఫర్ దాట్. నేను చాలా విసిగించిన మిమ్మల్ని, అండ్ మిమ్మల్ని అంటే మిమ్మల్నే కాదు, స్టాఫ్ ఒకటే కాదు, నేను మిమ్మల్ని అంటే మొత్తం సోషల్ పోస్ట్ టీవీ వ్యూవర్స్ని కూడా విసిగించినట్టే. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చుతుందని, సో ఇది నచ్చితే ఉత్తగానే ఊకోవద్దు, ఎర్ర బటన్ నొక్కి గంట కూడా కొట్టాలి, అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కాలన్నమాట. నా లాంగ్వేజ్ లో ఇట్లా చెప్తా, ఎర్రగానే ఉంటది కదా అది. సో చేయాలన్నమాట. వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి సింగర్స్ని వీళ్ళు తీసుకొస్తారు. సో మీరు కూడా అందరూ సపోర్ట్ చేసి మీ టాలెంట్ కి సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది. సో మాకు చాలా సంతోషంగా అనిపించింది, అంటే ఇంత లేటుగా వచ్చినా మీరు రిసీవ్ చేసుకునే విధానం అండ్ మీరు చూపించిన ప్రేమ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలా విసిగించడం ఏం లేదు, మీరు ఎప్పటికీ మా ఇంటి వాళ్ళే, మా సోషల్ పోస్ట్ ఛానల్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మీరు కూడా. ఎందుకంటే మీతో చేయడం మా అదృష్టం, ఎందుకంటే ఇంత మంచి టాలెంట్ చేసాం. రషీద్ని కాదు, రషీద్ టాలెంట్ని మేము గౌరవిస్తున్నాం, ఇలా రషీద్ని గౌరవిస్తున్నాం, అది అన్నమాట. మీతో అంతే. అదే చాలా తక్కువ మంది ఉంటారు టాలెంట్ ని గౌరవించే వాళ్ళు. అండ్ ఒక్కటే, టాలెంట్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు దేంట్లో ప్రతిభ ఉందని మీకు తెలిస్తే దాన్ని డెఫినెట్ గా మీరు అది ఎంత కష్టమైనా సరే నెరవేర్చుకోండి. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాం, ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు బ్లైండ్స్ కానీ ఆర్ఫన్స్ కానీ ఉంటే మీకు ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్, అలాగే మీకు ఎంతవరకు చదువుకోవాలంటే అంతవరకు చదువుకోవడానికి అండ్ ప్రతి ఫెసిలిటీని కల్పించడానికి మనోధైర్య సంస్థాన్ అట్ బాలాపూర్, దాని కేర్ ఆఫ్ అడ్రస్
బాలాపూర్ మల్లాపూర్ మధ్యలో ఉంటుంది, ఎయిర్పోర్ట్ నియర్ ఎయిర్పోర్ట్ Route లో. అనమాట, ఆ, ఎయిర్పోర్ట్ airport రూట్లో. And సో ఇది- అక్కడికి వెళ్ళండి. సో ఎవరికైనా ఫ్రీనే, ఎవరైనా ఊర్లో అంటే ఒక్కరోజు ఎగ్జామ్స్కి పనుండి వాళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియకపోయినా, అంటే రిలేటివ్స్ ఎవరు లేకపోయినా హైదరాబాద్లో, వాళ్ళకు కూడా అక్కడ ఫ్రీగా ఫ్రీగా అన్ని ఉంటుంది ఫెసిలిటీస్ అంతా. ఉంటాయి. అండ్ దీన్ని కంపల్సరీగా మీరు చూపించండి అన్న, షూర్, ఎందుకంటే మనోధైర్య సంస్థ ఎప్పుడైనా విజిట్ చేయండి, ఇది అప్పుడు visit మేము కూడా చేయండి. వస్తాం. ఓకేనమ్మా. ఎందుకంటే ఎందుకంటే ఇది అట్లాంటి చాలా దానికి జెన్యున్ గా జెన్యున్ గా నడుస్తుంది. నడుస్తుంది, ఏ ఫండ్ లేకుండా. దానికి ఉదాహరణ మేమే. ఈ రోజు నేను, మా పాప, మా ఆయన మేము హ్యాపీగా ఉన్నాము అంటే కారణం ఇప్పుడు మేము మాత్రమే మీకు కనిపిస్తున్నాం, అవును, కానీ మనోధైర్య సంస్థానంలో వాళ్ళ వల్ల హెల్ప్ చేయబడి హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓకే. చాలా టాలెంటర్స్ ఉన్నారు. సో మీరు ఒక్కసారి మా కోసం విజిట్ చేసి లేదు, ఒక్కసారి కంపల్సరీ చూడండి. కంపల్సరీ విజిట్ అవుతాం. ఎందుకంటే ఇది చాలా జెన్యున్ గా నడుస్తుంది. ఓకే. మీరు ఎన్నో సంస్థల గురించి, ఎన్నో ఫౌండేషన్స్ గురించి వినుంటారు. అవును, దానికి వేరుగా అన్నిటికీ జెన్యున్ గా ఉన్నారు వాళ్ళు. ఓకే. మా అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. మీ తరఫు నుంచి కూడా ఏదైనా చిన్న హెల్ప్ వాళ్ళకి దొరికితే, ఇది జనాలకు తెలిసేటట్టు మీరు చేస్తే అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. షూర్ చాలా హ్యాపీ చేద్దాం, కంపల్సరీ మనం కలిసి ఒకసారి వెళ్దాం, ఒక టైం తీసుకొని. ఓకేనా? ఓకే, ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.